చేతిలో కాగితాలు ఉన్నాయి, ఆ కాగితాల్లో వాస్తవాలు ఉన్నాయి. అలాగే కళ్ళ ఎదురుగుండా అంతా జరిగింది. ఫార్ములా 1 రేస్ అన్నటువంటి జరిగిందా జరగలేదా? ఖచ్చితంగా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో ముందస్తుగానే డబ్బులు చెల్లించారు అన్నటువంటిది, అది కూడా అనుమతి లేకుండా చెల్లించారు అన్నటువంటిది టెక్నికల్ పాయింట్ అవుతుంది. దానికి వివరణ నిన్ననే కేటీఆర్ ఇచ్చారు. యాక్చువల్గా అది వేరే దేశానికి తన్నుకుపోతుంటే మేము దాన్ని తీసుకొచ్చామని. సాంకేతికంగా తప్పు, నో డౌట్. అయితే ప్రభుత్వాలకు ఉన్నటువంటి విచక్షణాధికారాలతో ఇట్లాంటి వాటిలలో చర్యలు తీసుకోవచ్చా లేదా అంటే దానికి సంబంధించినటువంటి ఒక సందిగ్ధత ఉంది. ఆ సందిగ్ధత ఆధారంగా కేటీఆర్ అరెస్ట్ అన్నటువంటి దానికి రంగం సిద్ధం చేస్తే, తాజాగా కేటీఆర్ ఏదైతే ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి అత్యవసర పిటిషన్ వేసి క్వాష్ చేయమని అడిగితే, అందులో వాదనలో ఎఫ్ఈఓకి డబ్బుల చెల్లింపులు అక్రమాలు జరిగినాయి అన్నది ప్రభుత్వం వాదించింది, అడ్వకేట్ జనరల్ వాదించారు. హెచ్ఎండిఏ ఇందులో భాగస్వామి కాదు అసలు, కానీ దాని నుంచి 55 కోట్ల రూపాయలు చెల్లించారంటూ అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే ఇందులో కేటీఆర్కి ఎట్లాంటి లబ్ధి చేకూరింది అని స్వయంగా న్యాయమూర్తి ప్రశ్నించారు ఏజీని. ప్రస్తుతానికి అది చెప్పలేం, ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరింది అనేది దర్యాప్తులో తేలుతుంది అన్నటువంటిది ప్రభుత్వం తరపున వాదించారు. అయితే అప్పటిదాకా ఈ విచారణ జరిగేదాకా కూడా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వద్దు అని చెప్పి అడ్వకేట్ జనరల్ వాదిస్తే, దాన్ని తోసిపుచ్చినటువంటి న్యాయస్థానం హైకోర్టులో కేటీఆర్కి ఊరట కల్పించింది. 10 రోజుల పాటు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని, ఈ 10 రోజుల్లోపు మీరు చెప్తున్నటువంటి పాయింట్కి సంబంధించినటువంటి ఆధారాలని సమర్పించమని చెప్పి ఆదేశించింది.